ఒక దివంగత ముఖ్యమంత్రి గారి అల్లుడు. ఉమ్, ఉమ్, ఆయన బ్రాహ్మణ వంశం నుంచి రక్షణ పొందారు. ఆ, వారు అంతకుముందు ఒక పెళ్ళయింది, విడాకులై ఉమ్, తర్వాత ముఖ్యమంత్రి గారి కూతుర్ని చేసుకున్నాడు. ఉమ్, ఆ, మంచి వరల్డ్ ఇవాంజలిస్ట్ ఆయన. అవును. ఇప్పుడు ఆయన అందరు గౌరవిస్తున్నారు. ఉమ్, ఉమ్, అలాగే ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ఆయన కూడా ఒక బీసీ కమ్యూనిటీ. ఉమ్, ఆయన కూడా ముందు పెళ్ళయింది, విడాకులు ఇచ్చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సేవ చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాడు ఆయన. ఉమ్, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనది చౌదరి సామాజిక వర్గం. ఒక మలయాళీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ముందు ఆయన చౌదరి భార్య ఉండి పిల్లలు ఉన్నారు. ఉమ్, ఆమెకు విడాకులు ఇచ్చేసి మలయాళీ నర్స్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆయన్ని వాకింగ్ బైబిల్ అని పిలుస్తారు. ఉమ్, ఉం? మరి ఇలాగా వీళ్ళందరినీ ఏమనను, ఓఫీర్ గారిని ఒక్కరిని ఎందుకు అంటారు? వాళ్ళు యథార్థవంతులని ఎలా ఒప్పుకోవాలి మనం? ఉమ్, నన్ను ఒక్కరిని ఎందుకు అంటారు? ఉమ్, కాబట్టి వీళ్ళకి ఏంటంటే నా మీద వేరే పగ ఉంది, సిద్ధాంత పరంగా నన్ను ఎదుర్కోలేరు. బోధల క్రిస్టియానిటీ పరంగా మిమ్మల్ని ఎదుర్కోలేక క్రిస్టియన్స్ లోనే బోధకులు చాలా శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఉమ్, కొన్ని పొరపాటు బోధలు చేస్తూ ఉన్నారు. ఉమ్, వాటిని నేను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పుడు బైబిల్ ప్రకారం, బైబిల్ కాంతిలో మీ బోధ తప్పు, దిద్దుకోండి అని నేను దిద్దుబాటు బోధ చేసినప్పుడు ఉమ్, ఎదురు చెప్పలేక ఉమ్, నాతో మాట్లాడి గెలవలేరు, వాళ్ళ సిద్ధాంతం రైట్ నిరూపించుకోలేరు. అప్పుడు వాళ్ళ కింద ఉన్న సంఘాలందరూ కూడా మరి ఓఫీర్ గారు రైటే మాట్లాడుతున్నారు కదా, మనం ఎందుకు దిద్దుకోకూడదు అని అడుగుతున్నారు. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఓఫీర్ గారు చెడ్డోడని క్రియేట్ చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది, ఉమ్, వాళ్ళకి అభద్రతా భావం. సంఘాలని వదిలేసి ఆయన్ని వెంబడిస్తాయేమో, మమ్మల్ని వదిలేస్తారేమోనని ఆయన్ని బ్యాడ్ చేయాలి అని. ఉమ్, ఇప్పుడు వీళ్ళు నీతిమంతులని కాదు, ఇప్పుడు ప్రతి పాస్టర్ యొక్క చరిత్ర తీసి ఎవడెవడు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అన్ని బయటకు తీస్తే అంత కంపు తయారవుతుంది. ఉమ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వినే ప్రేక్షకులకు మీకు వాళ్ళు ఎవరు తెలిసే ఉంటుంది. ఉమ్, ఉం? అయినా నేను వాళ్ళ పేర్లు పైకెత్తట, ఎందుకంటే వాళ్ళని గౌరవిస్తున్నాను నేను. ఉమ్. అది వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలాగుందో, ఏ పరిస్థితుల్లో చేసుకున్నారు, యేసుప్రభు దేవుడు అని అయితే చెబుతున్నారుగా. ఉమ్. అయితే ఫైనల్ గా మిమ్మల్ని మీ గురించి ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నా సార్. ఆ వ్యక్తిగతం వేరే, క్రిస్టియానిటీ వేరే. దేవుడు సేవ చేసిన వాళ్ళ లైఫ్ లో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు. అది క్రిస్టియానిటీలో ఉంటది, మైనారిటీలో ఉంటది, హిందూయిజంలో కూడా ఉంటది. అయితే క్రిస్టియన్స్ ని మాత్రమే వ్యక్తిగతానికి, క్రిస్టియానిటీకి ఎందుకు యాడ్ చేస్తుంది సమాజం? అలాగా ఇప్పుడు సమాజానికి యథార్థత లేదండి కదా, మొదటి నుంచి చెప్తున్నాను నేను. ఆహా. అంటే సమాజము ఇది ఎక్కువ అనడమే క్రిస్టియన్సే అంటున్నారు. మళ్ళీ ఆ, ఒక పాస్టర్ ని ఇంకో పాస్టర్సే విమర్శిస్తున్నారు, విశ్వాసులే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సమాజం అంటే నేను చెప్పింది హిందూ సమాజం అని కాదు, మానవ సమాజం. ఉమ్, మానవ సమాజం. ఇప్పుడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలదంటే ఉమ్, అది హిందువులది ముస్లింలది అని కాదు కదా, ఆ. క్రైస్తవుడైనా ఆదాము పిల్లలే కదా. ఉమ్, గనుక వీళ్ళెవరికి యథార్థత లేదు. ఉమ్, నేను కొన్ని దాదాపు దశాబ్దం నుండి అడుగుతున్నాను. ఉమ్, ఇతర సేవకులలో వాళ్ళు 100 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. ఉమ్, అంతర్జాతీయ సువార్థికులు వాళ్ళదందరిది సెకండ్ మ్యారేజ్. ఉమ్, మరి వాళ్ళని ఏమన్నారు, నన్ను ఒక్కడిని ఎందుకు అంటున్నారు ఉమ్, అని అంటే అసలు సమాధానమే లేదు. ఉమ్, అంటే ఆనెస్ట్ కాదు వీళ్ళు. ఉమ్, ఒక మనిషి మీద కక్ష పెట్టుకొని అతన్ని బ్యాడ్ వ్యక్తిగతంగా. చేయడానికి బురద చల్లుతారు తప్ప ఉమ్, ఇలాంటి కార్యం జరగకూడదు, ఇలాంటి తప్పు ఇది అని అనేది ఏం లేదు. నాకు తెలిసి ఇదే సెకండ్ బ్యాడ్ లో ఉన్న ఒక పాస్టర్ గారు, ఉమ్, ఓఫీర్ గారు అట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు అని నన్ను వచ్చి విమర్శించాడు. ఉమ్, కొంతకాలం అయినాక ఆయన కొడుకు పెళ్ళయి సింగపూర్లో సెటిల్ అయ్యారు. ఉమ్, సింగపూర్లో ఆయన కొడుకు భార్య ముప్పు తిప్పలు పెట్టింది అతన్ని. ఉమ్, నేను విడాకులు ఇవ్వను, ఇంకొకరితో ఫ్రీగా ఉంటాను, ఆ, నీతో కూడా ఉంటాను, విడాకులు ఇవ్వను, దిక్కున్న కాడ చెప్పుకో ఉమ్, అని చెప్పి భయంకరంగా ఆమె టార్చర్ పెడితే మళ్ళీ ఓఫీర్ గారు ఎక్కడ సమస్య వచ్చినప్పుడు ఓఫీర్ కావాలి మళ్ళీ వీళ్ళకు. ఉమ్, కేసీఆర్ నేనంటే ఆయనకి ఇష్టమే లేదు కదా, ఎందుకు మా అక్కయ్యకు ఫోన్ చేశాడు, మా పెద్ద అక్కయ్యకు 100 ఫోన్లు. అరే ఆయన చాలా బాధపడుతున్నాడు రా, వెళ్ళు తమ్ముడు అని మా అక్కయ్య చెప్పింది, సంతోషమ్మ గారు. ఉమ్,
సరే పెద్దోడు కదా, నా తండ్రి సమానుడని వెళ్ళా. ఏంటి పాస్టర్ గారు నన్ను కలవాలన్నట్టు, నా కొడుకు భార్య ఇలా చేసిందయ్యా, మరి నేను ఒకప్పుడు నేను అర్థం చేసుకోలేదు, క్షమించు, ఇప్పుడు నా ఇంట్లోనే సమస్య వచ్చింది, ఏం చేయాలని అడిగితే అప్పుడు నేను అతనికి విడాకులు వచ్చేటట్టు చేశాను. లీగల్గా ప్రాసెస్ మొదలుపెట్టి మళ్ళీ కొడుకు అని మళ్ళీ రెండో పెళ్లి చేశాడు. నేను రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఏమో తప్పన్న మనిషి తన కొడుకే చేశాడు. దానికి మళ్ళీ మీరే సహకరించి నేనే. కాబట్టి వీళ్ళు యథార్థవంతులు కాదు. ఇంకా పరుషమైన పదజాలం వాడచ్చు, దొంగలు అట్లా ఇట్లా ఆడొచ్చు, కానీ అనకూడదు, అది మనకు సభ్యత కాదు. అందరినీ నేను గౌరవించే మనిషిని, ఎందుకంటే నేను దేవదాసయ్య గారి శిష్యుణ్ణి. ఏ వ్యక్తిని కానీ, ఏ మతముని కానీ, మరి ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. అయితే విమర్శకులు ఎవరు యథార్థవంతులు కాదు. సో